ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? అనేది చాలా బాగున్నాను. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి జీబ్రా కేక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా బాగుందండి టేస్ట్ కూడా. ఫస్ట్ ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇది మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక పిండి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నానండి. పొద్దుతిరుగు నూనె తీసుకోవాలండి. పల్లి నూనె అస్సలు వాడొద్దు, వాసన వస్తుందండి, స్మెల్ వస్తుంది పల్లి నూనె. ఇప్పుడు 5 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఈ మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా మిక్సీ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నది మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా రావాలండి క్రీమీగా మిక్సీ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా మైదా పిండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి అంత మంచిగా. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో బ్రూ పొడి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మంచిగా మనం 2 భాగాలు తీసుకున్నాం కదా పిండి, ఒక భాగంలో బ్రూ పొడి మనం కలుపుకున్నాం కదా అది వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కేక్ ట్రే తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ రాసుకొని పిండి డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాఫీ పొడి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసుకుంటున్నానండి ఫస్ట్. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఇది వేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 స్టెప్ వైజ్గా వేసుకోవాలండి. అదొక స్పూన్, ఇది 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఫుల్ ఫిలప్ చేసుకోవాలండి. మనం కేక్ ట్రే ఎంత ఉందో, మన పిండి ఎంత ఉందో చూసుకొని సగం వరకు ఫిలప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టూత్ పిక్కి ఇలా మనం ఒక పక్క నుంచి లైన్ గీసుకుంటూ టూత్ పిక్ ఏమంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. అలాగే పెడితే పిండి అతుక్కొని మొత్తం ఒకటే సైడ్ వచ్చేస్తుంది. ఇలా మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలి పైన. ఇలా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టుకొని ఉంచుకున్నానండి. కింద స్టాండ్ పెట్టుకున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ట్రే ఆ పప్పు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కేక్ మనకు రెడీ కావడానికి 30 నుంచి 35-40 నిమిషాలు పడుతుందండి. ఇలా 35 నిమిషాల తర్వాత టూత్ పిక్ ఇలా చూసుకోవాలి. చూడండి పిండి ఏమంటలేదు కదండి, మంచిగా కుక్ అయింది. మనం దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిందండి. నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉందండి. మనకు చాక్లెట్ పౌడర్ ఇష్టం ఉంటే చాక్లెట్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు.
మనం ఎగ్స్ వేసుకున్నాం కదండి, కొంతమందికి ఎగ్స్ ఇష్టం ఉండదు. ఆ ప్లేస్లో పాలు అండ్ పెరుగు కూడా వాడుకోవచ్చు. కానీ మనం ఎగ్స్ వాడుకుంటేనే చాలా టేస్టీగా ఉంటున్నాయండి కేక్స్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.